సాయంత్రం 4 తెలిసిన ఇష్టపడి కూడా పోయాడు. ఎందుకంటే అన్నీ మనది సంపాదన అంటే అర్థం ఏంటంటే మనం ప్రభువు లోపట్టమే సంపాదన. ఆయన తన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి గమనం చూస్తే నీ సంపాదన తెచ్చి బుద్ధి సంపాదించుకుంది. బుద్ధులు ఎన్ని బుద్ధులు ఉన్నాయి? వివరించి సమయం రాదు. దుర్బుద్ధి, సుబుద్ధి, అర్థమైందా? చాలా ఉన్నాయి. కానీ కొన్ని బుద్ధులు ఏంటంటే 50 అధ్యాయం 4 వచనంలో కొన్ని బుద్ధులు ఏంటంటే సెలవున్నాడు ఊరుకుంటాయి. 50 అధ్యాయం చెప్పచ్చు చదివితే పంటకి ఏం కాదు. కానీ 50 అధ్యాయం 4 వచనంలో ఊరడించు జ్ఞానం ఎప్పుడైతే మనం ఇతరులకు చెబుతున్నా ఊరు వస్తుంది. అర్థమైందా? అది ఏ జ్ఞానం అంట? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 11వ వచనంలో ఏ జ్ఞానం అంటే అది అనుభవ జ్ఞానం రాసింది. 50 అధ్యాయం 11వ వచనంలో తన అనుభవ జ్ఞానం చేత అనేకులు అనుభవ జ్ఞానం ఇస్తాను చెప్పడానికి ప్రదేశాలు మనం అంతా కుదించుకోవాల్సిన మనం తెలుసుకోవాలి. దయగల దేవుడైన కృపలు ఖరీదించింది దాని పని కానీ మంది కాదు. అది గమనించి చూస్తే అనుభవ జ్ఞానాలు కూడా మోసం చేసి ఉన్నారు ఈ రోజుల్లో. ఆ నటరాజును మోసం చేసింది ఒక నటరాజు. ఎవరంట? ఆ నటరాజును మోసం చేసింది ఇంకొక నటరాజు. ఎవరంట చేయి అర్థమైందా? దావీదు నటరాజుల్లో మహానుభావుడు, తప్పుడు కాదైనా. గాదు రోజు కాడికి వెళ్ళేసరికి ఈయన కాదా అలాంటి మనిషి 10,000 కొద్ది 10,000 కొందరు జనగాదు అనేసరికి వెంటనే చెల్లి మార్చుకొని గడ్డ మీద వేసుకుంటా కూర్చోడం దానికి ఏడుకుంటూ ఏడుకున్నాం నటరాజు. ఈ నటరాజుని ఒక నటరాజు పోయింది రాజు. ఎవరంట? అయ్యా ఎవరు సమయం లేదు, పడు సమయం 14 ఉంటారు. ఎవరంట? నా భర్త చనిపోయినాడు, 2 కొడుకులు వాడిని చంపినాడు, ఇంకో కొడుకు వాడిని కూడా చంపంటున్నారు అని ఇప్పుడు కాస్త లేకుండా ఎవడోడు ఆ పని చేసిందని చెప్పేసి అని ఆయన కోపపడి అర్థం చేసి ఎక్కువ సమయం కట్టి చిన్నగా నేను తీసుకొచ్చి ఇంటికి తీసుకుంటే ఎవరింటికి దాయింటికి తీసుకుపెట్టి అర్థమైతే కదా ఇదే నా మీ ఇల్లు అని చెప్పి తీసుకుపోయి అక్కడ అమ్నోను చంపిన విషయానికి అప్సలం పారిపోయిన దానికి జవాబు పంపించిన నటరాజు ఎవరట? ఎక్కువ స్త్రీ. అవును కదా? అవునా కదా? ఆయన నటరాజు అడిగి వెళ్ళి జైలు మార్చుకుని ప్రాణంగా పడుకో నటరాజుని తయారైపోయింది ఒక నటరాజు. అవునా కదా? కానీ 7 అధ్యాయం మొదటి గురించి 31 వచ్చేసరికి ఒక మాట చెప్పి వెళ్ళిస్తారు. ఎందుకంటే విస్తరించి సమయం మొదటి గురించి 31 మాట చూస్తే 7:31లో ఇవన్నీ ఈ లోక నటనలు ఉన్నాయి. అవునా కదా? ఈ లోక నటనలు చాలా ఉన్నాయి. చెప్పండి వ్యక్తులకి ఒక్కొక్క మాట ఒక్కొక్క పాయింట్కి చాలా ఉంది అవ్వాలి. అది ఎందుకంటే సమయాన్ని బట్టి ఇది పెళ్ళిళ్ళ సమయం, మంచి సమయం కాబట్టి ఇప్పుడు గమనం చూస్తే ఇక్కడ ఎన్ని కనపడుతుంది మనం చూస్తుంటే ఆయన మహానుభావుడు, అన్ని విధాలుగా చేయగలిగినోడు. ఎవరు? దావీదు. కానీ ప్రాణంగా పడుకున్నాడు. ఇతర కాడ ఎక్కడేం చేశాడు? గౌతరాజు కాడ చర్య మార్చుకున్నాడు. మనుషులు కూడా తన చర్య మార్చుకోవాలి. ఇంతకుముందు ఎట్లా ఇప్పుడు ఎట్లా స్త్రీలు కానీ పురుషులు కానీ చర్యని మార్చుకోవాలి. ఎవరన్నా ఒక సంగతి ఎత్తిననుకో ఆయన మాట కాడికి రావాలంటే చర్య మార్చుకోవాలి. దాని చర్య మార్చుకుని కాపాడుకున్నా లేదా? పౌరములే ఇలాంటి సరి గమని చూస్తే ఈ మధ్యాహ్న కాలంలో దావీదును చూసుకుని నేర్చుకోవాలి. దావీదుకి మళ్ళా ఏం చేసిందంట? ఆ డ్రామా బాగా ఆడింది, తన నోటికుంటే మాట్లాడించింది. ఇంత మించి ఎక్కువ చెప్పడానికి లేదు కాబట్టి దేవుడికి కొద్ది మాట దీవించలేక ఆమె విషయాలు ఈరోజు నేర్చుకుంటూ జరిగిన కూడా చాలా సంతోషం.